కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పిల్లలు ఏదైనా అచీవ్ చేశారంటే ఆ క్రెడిట్ అంతా మీదేనండి. మీకే కంగ్రాట్స్ చెప్పాలండి. పిల్లలు గెలవడానికి ఎంత తాపత్రయపడ్డారో, వాళ్ళెంత హార్డ్ వర్క్ చేశారో మీరే చూశారుగా. నేను 1 monthలో నేర్పితే వచ్చేవి కాదండి. మీరు ఎన్నో సంవత్సరాలుగా మీరిచ్చిన ట్రైనింగే వాళ్ళని గెలిచేలా చేసింది. నాదేముందండి. మేడం గారు 2 రోజులుగా మీరు దగ్గరుండి ఈ ముగ్గురితో కొట్టించారు. ఒక మోస్తరుగా కొట్టారు. ఆ తర్వాత మీరు లేరు. ఆ తర్వాత 3 రోజులు వీళ్ళు నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు. దీని వల్ల నాకేం అర్థమైపోయిందంటే భారతదేశంలో పెళ్ళాలకి మొగుళ్ళంటే ఎంత కక్షో దీని వల్ల తెలిసిపోయిందండి. ఇప్పుడు ఏమంటావ్? ఏమంటావండి? మీరు నన్ను కొట్టించబట్టి 25 రోజులు దిగ్విజయంగా కార్యక్రమం ముగిసింది. ఇక ఇద్దరితో ఆపండి. ఏవండి, మన తెలుగు సినిమాలే మెయిన్ సిటీల్లో 4 weeks మించి ఆడటం లేదు. కాబట్టి ఈ కొట్టు డ్రామా ఆపండి. నన్ను కాపాడండి. లేకపోతే వచ్చే రంజాన్ కి నేను ఉండనండి. మా పండగ వీళ్ళకి దినమైపోయిందండి. దీనికి మీరేమంటారు? ఆయనంటే మాకు పతిభక్తుందండి. కానీ 30 రోజుల్లో మధ్యలో బ్రేక్ ఇస్తే ఆ అల్లా ఒప్పుకోడు. దొంగదానా? అలాగే దీనికి సంబంధం ఏంటంటే, మేడం గారు, ఇది హిందూ కాదు, క్రిస్టియన్ కాదు, ముస్లిము కాదు. చూడండి, ఇది నేపాలీదండి. లిప్స్టిక్ పూసుకొచ్చింది. ఏవండి, నేను నేపాల్లో ఓ క్లబ్ కి వెళ్ళా. ఇది క్లబ్ లోకి వచ్చింది, కన్ను కొట్టింది, నేను కొట్టా. టెంప్ట్ అయ్యి ముసుగేసి ఇండియా తీసుకొచ్చా. దీనికి ముస్లింకి ఏంటండి సంబంధం? అలాంటిది ఈ దొంగ. దేవుడా. చోటా భీమ్, పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టమా నీకు? ఇష్టమేంటి సార్? పిచ్చే సార్. ఐఎమ్ మ్యాడ్ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్. మాట్లాడతావా పవన్ కళ్యాణ్ తో? సార్ నేను మాట్లాడిస్తాను కదా, మాట్లాడుతుగా నుండు. మంచి ఫ్రెండ్. హలో కళ్యాణ్, ఇక్కడ పవర్ స్టార్ రెడీ. నేను చెప్పానే చోటా భీమ్ అని. ఒకసారి నీతో మాట్లాడతాను, మాట్లాడు. హలో చోటా భీమ్, హౌ ఆర్ యు? నమస్తే సార్. ఐఎమ్ ఫైన్ సార్. క్లాస్ రూమ్ లో నువ్వే ఫస్ట్ అంటగా? అవును సార్. ఏం చోటా భీమ్, కిరాక్ స్టెప్స్ నాకంటే బాగా వేస్తా అంటగా? ఒకసారి కలుద్దాం. నీతో మాట్లాడుతుంటే ఆ కిక్కే వేరబ్బా. థ్యాంక్ యూ సార్. ఉంటాను అంకుల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అంకుల్. నో ప్రాబ్లం. అలాగే అంకుల్. బాగా చదువుకుంటావా మరి? మీరు ఎలా చెప్తే అలాగే Keep it up. అంకుల్. యాదగిరి, మేడం, రే మ్యాచ్ ఓడిపోయినాముగా, అందుకే పిలుస్తుందేమో. మేడం. నీకు గుడ్ న్యూస్. ఏంది మేడం? నీ కూతురు 10th క్లాస్ లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. ఈ రోజు సాయంకాలం నీ కూతురు కలెక్టర్ గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకోబోతోంది. దానికి పర్మిషన్ ఇస్తున్నాను, వెళ్ళు. ఈ సంవత్సరం 10th క్లాస్ లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన కుమారి జ్యోతిని ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు గోల్డ్ మెడల్ ఇచ్చి సన్మానిస్తారు. మేడం, మా నాన్న వస్తా అన్నారు. వచ్చారా మేడం? వచ్చారమ్మా, అదిగో. నాన్న, రా నాన్న. సార్, మా నాన్న యాదగిరి. ఇది చూసావమ్మా, ఎక్కడో ఒక కాన్వెంట్ లో ఒక చిన్న పిల్లోడు సరిగ్గా చదవట్లేదని ఆ టీచర్ చితకబాదిందట. తీసుకెళ్లి హాస్పిటల్లో పడేశారంట. అయినా ఈ టీచర్లు ఎంత దుర్మార్గంగా తయారవుతున్నారేంటమ్మా. తాతయ్య, ఎవరో ఒక టీచర్ తప్పు చేశారని అందరినీ అనడం సరికాదు. నువ్వు చెప్పింది చాలా బాగుందమ్మా. ఎవడో ఒక ఇన్స్పెక్టర్ లాకప్ డెత్ చేశాడని నువ్వు అందరూ ఇన్స్పెక్టర్ని అదే ఘాటిలో గట్టి ఆ కుర్రాన్ని అలా అసహించుకోవడం ఏమన్నా బాగుందా? అమ్మాయి, నీకు చెప్పకుండా నేను ఒక పని చేశానే. ఆ రోజు నువ్వు మొదటిసారి పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి వచ్చినప్పుడు చాలా భయం వేసింది. నేను వెంటనే అతనికి ఫోన్ చేసి చెప్పాను. అతను భాషను పంపించాడు. నిజమే మేడం, మీ మీద ఈగ వాలకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని ఆ రాధాకృష్ణ సారే పంపించారు మేడం.